ప్రైజ్ ద లార్డ్. ఐ లవ్ యూ మై ఫేస్బుక్ వ్యూవర్స్. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ నామంలో మీ అందరికి కూడా నా తరపున, మా కుటుంబం తరపున, బెరక హీలింగ్ ఫైర్ మినిస్ట్రీస్ తరపున కూడా మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మళ్ళీ లైవ్లోకి తీసుకురావడానికి ఏసై చూపించిన మహాకృపను బట్టి ఏసైకి స్తుతులు, స్తోత్రాలు, ఘనత, మహిమ ఆయనకొక్కడికే చెల్లునుగాక. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, నమ్మకము, మా యథార్థమైన దేవా, నీకే స్తోత్రాలయ్యా. వందనాలు ప్రభా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడగు దేవా, నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతియగు దేవా, నీకే స్తోత్రాలు ప్రభా. వందనాలు ప్రభా. శాశ్వతమైన దేవా, నీకే స్తోత్రాలు. శ్రీమంతుడైన దేవా, నీకే స్తోత్రాలు. వాక్యమును ఇచ్చు దేవా, నీకే స్తోత్రాలు. మా విమోచకుడా, నీకే స్తోత్రాలు. వాడిగల రెండంచుల గల ఖడ్గం గల దేవా, నీకే స్తోత్రాలు ప్రభా. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడా, నీకే స్తోత్రాలయ్యా. మా వరుడైన యేసు, నీకే స్తోత్రాలు. విశ్వాసమును కర్తైన దేవా, నీకే స్తోత్రాలు. విజయం కలగజేసే దేవా, నీకే స్తోత్రాలు. విస్తారమైన కృపనిచ్చిన వాడా, నీకే స్తోత్రాలు ప్రభా. వందనాలు యేసయ్య. సింహాసనాసీనుడైన దేవా, నీకే స్తోత్రాలు ప్రభా. విజ్ఞాపనకర్త, నీకే స్తోత్రాలు. మమ్మలను వర్ధిలింపు చేయి దేవా, నీకే స్తోత్రాలు ప్రభా. విడుదల నాయకుడా, నీకే స్తోత్రాలు. జయశీలుడా, నీకే స్తోత్రాలు ప్రభా. వధించబడిన మా కొరకు గొర్రెపిల్ల, నీకే స్తోత్రాలు. వందనాలు ప్రభా. వాత్సల్యం గలవ వాడా, నీకే స్తోత్రాలు. వాయువులను దూతలను ఏర్పరచుకున్న వాడా, నీకే స్తోత్రాలు. యుగ యుగాలకు రాజా, నీకే స్తోత్రాలు. గొప్ప జనంగా చేసి మమ్మలను గొప్పగా ఆశీర్వదించిన దేవా, నీకే స్తోత్రాలు. నేను మీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలంలో మమ్మలను కాపాడుతానన్న దేవా, నీకే స్తోత్రాలయ్యా. నేను ఉన్నవాడను, అనువాడను అని పలికిన దేవా, నీకే స్తోత్రాలు. మిమ్మలను స్వస్థపరచు యెహోవాను నేనే అని తెలియజేసిన దేవా, నీకే స్తోత్రాలు. దేవుడైన యెహోవా సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ మీ మీద మనకు తోడుగా ఉన్న దేవా, స్తోత్రాలు ప్రభా. వినయము గలవారి ప్రాణమును ఉచ్చరింపజేసగల దేవా, స్తోత్రాలు. భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను నేను హెచ్చించదను అని తెలిసి చేసిన దేవా, నీకే స్తోత్రాలు ప్రభా. నీ ముందర నడుచుచు యెహో ఆయన మనకు తోడై ఉండి మనల్ని విడువడు, ఎడబాయడు, భయపడకము అని తెలియజేసిన దేవా, నీకే స్తోత్రాలయ్య. వందనాలు ప్రభా. మనమల్ని ఆయన్ని ప్రేమించుచు ఆయన ఇచ్చిన బలము వలె, సూర్యుని వలె ముందర మన కోసం దేవుడు నడుచుచున్నందుకు స్తోత్రాలు. ధైర్యం వహించుడి, మేలు చేయుటకై యెహోవా మనతో కూడా ఉన్నాడని పలికిన దేవాతి దేవునికి స్తోత్రాలు. ఆయన గాయపరిచి గాయములను కట్టును, ఆయన చేతులే మనమలను స్వస్థపరచును అని పలికిన దేవా, నీకే స్తోత్రాలు. నోటి మాటల చేత నొప్పి కలగకుండా ఆయన మనల్ని చాటు వేయును, ఆయనకే స్తోత్రాలు. గ్రహించలేని గొప్ప కార్యములు ఆయన చేసి వాగ్దానం చేసిన దేవునికి స్తోత్రాలు. నీకు సాయం వలన సైన్యములకు అధిపతి అయిన దేవుడు జయించి సహాయం వలన ప్రాకారమును దాటింపజేసిన దేవునికి స్తోత్రాలు. మన కోరికను సిద్ధింపజేసి మన ఆలోచన యావత్తును సఫలం చేయి దేవునికి స్తోత్రాలు. మన ప్రార్థనలన్నీ యెహోవా సఫలం చేయునుగాక. స్తోత్రాలు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించును, ఏ అపాయమునకు భయపడును. నీవు నాకు తోడయిందువు, నీ దొడ్డి కర్రయు నన్ను ఆదరించును వాగ్దానం చేసిన దేవునికి స్తోత్రాలు, స్తోత్రాలు. వందనాలు, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధాత్మదేవా, స్తోత్రాలయ్యా. వందనాలు ప్రభా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు ప్రభా. ఆది అంతమైన దేవా, నీకే స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. స్తోత్రాలు యేసయ్య. ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, 10,000లో అతి సుందరుడా, అతి కాంక్షణీయుడా, భూమిని పాదపీఠం, ఆకాశం నీ సింహాసనమైన దేవా, స్తోత్రాలు. త్వరలో మా కొరకు
రాబోయిచున్నవాడా నీకే స్తోత్రాలు ప్రభా. అయ్యా నీ కొరకు మేము తండ్రి వేచి ఉన్నాం ప్రభా. పరిశుద్ధాత్ముడా నీ రాకడకు సిద్ధపడుచున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు యేసయ్యా, స్తోత్రాలు పరిశుద్ధాత్ముడా. ఒక చిన్న పలవ పడుకుని దేవునామని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, యేసు తోడుండగా. ఏ చింత లేదు, ఏ నష్టం లేదు, ప్రభువే మనకండగా. దిగులేలా ఓ సోదరా, ప్రభువే మనకుండగా. భయమేలా ఓ సోదరి, యేసే మనకండగా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, యేసు తోడుండగా. ఏ చింత లేదు, ఏ నష్టం లేదు, ప్రభువే మనకండగా. ఎర్ర సముద్రం ఎదురొచ్చిన, ఎరికో కోడలు అడ్డు వచ్చిన, సాతాన్ని శోధించిన, శత్రువులే శాసించిన, భయపడకు బలవంతుడే మనకుండగా. మరి నీకు నాకు ఇమ్మానువేలు తోడుండగా. దిగులేలా ఓ సోదరా, ప్రభువే మనకండగా. భయమేలా ఓ సోదరి, యేసే మనకుండగా. హల్లెలూయా 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 హల్లెలూయా. పర్వతములు తొలగిన, మెట్టెలు దద్దరిల్లిన, తుఫానులే చెలరేగిన, వరదలే ఉప్పొంగిన, కడకు నీ కడకు ప్రభు యేసది దిగి వచ్చగా. లెమ్ము ఇది నమ్ము, యెహోవా ఈరే కదా. భయమేలా ఓ సోదరా, ప్రభువే మనకుండగా. దిగులేలా ఓ సోదరి, ప్రభువే మనకండగా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, యేసే తోడుండగా. ఏ చింత లేదు, ఏ నష్టం లేదు, ప్రభువే మనకండగా. రిబబబాబా రిమమమమ రికబరబా శిబబరీబా లెబబరాబా రికబరబా రీరి రిరి షాబా రబబరాబాబా లేబ్రా శిబబరీ బాబా రబబబా రిబబబా రికబబాబా షబబరీబా రిబబలార రబబబా రమమరీబా షబబరీదా రకబరాబా రబబబా రీరి రార షబాబ రిబబబా లబ్రబరీబా షబ్రబరీబా రికబబా లిబబరీరా షబబరారా రెకెబరాబా రేబాబా లెబ్రబరీరి షబబదీరి హెబెబెరేబ్ర లోబ్రబబా రీరి షాబబరీరి రికాబ రకబబా రోప్రబరాబ షాప్రబరీబ రిబలబర రబబబా రరరర షబబరీరా రికబరాద రరరర లెబ్రబరీబ్రా షబ్రబరీబ్రా రెకెబరాబ రీరి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడా నీవు దిగిరమ్మయ్యా. స్తోత్రాలు ప్రభ, వందనాలు ప్రభ. ఈ అంత్యకాల దినములలో యేసుక్రీస్తు తన పరిశుద్ధాత్మని అందరి మీద కూడా కుమ్మరించబోతున్నాడు. యోవేలు గ్రంథము 2:28 యేసయ్య పలికినట్లుగా సర్వజనుల మీద నా ఆత్మను నేను కుమ్మరించదని అంటున్నాడు యేసయ్య.
కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు సర్వజనులపైన ఆయన ఆత్మను కుమ్మరించబోతున్నాడు. షప్రోక్లో ప్రభ ఏషియా 61:1 ఏసయ్య అక్కడ కూడా తెలియజేశాడు, ప్రభు యెహోవా ఆత్మ మీ మీదికి వచ్చి ఉన్నది. ఎవరి ఆత్మ? ప్రభు అయిన యేసుక్రీస్తు ఆత్మ మన మీదికి వచ్చి ఉన్నది. కాబట్టి ఎంతకాల దినముల్లో పరిశుద్ధాత్మను ఎవరైతే పొందుకోలేదో, పరిశుద్ధాత్మ వరాలు, ఫలాలు, అభిషేకం ఇంకా ఎవరికైతే లేదో యేసయ్య తెలియజేస్తున్నాడు వాక్యానుసారంగా, ప్రతి ఒక్కరిపైన సర్వజనుల మీద నా ఆత్మను నేను కుమ్మరిస్తాను. యెహోవా ఆత్మ మీ మీదికి వస్తుంది. ఎస్కేల్ గ్రంథం 36:7 కూడా యేసే తెలియజేశాడు, నా ఆత్మ మీ యందు ఉంచి ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడు? ఆయన ఆత్మనంట మన మీద ఉంచిన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ దేవుడు చాలా అవసరం. షాక్రే క్లబ్ రబో రీక్లే బ్రబా షోక్రో లేబ్రే క్రబో రోబో రేకే బ్రాకాతో రోబో. రోజు కూడా వాట్సాప్ కాల్లో ఒక సిస్టరు ఫోన్ చేసి ప్రేయర్ చేయమంటారు గ్రూప్లో, అందరి కోసం, తర్వాత సంఘం కోసం, అన్నిటి కోసం. నేనేం చెప్పానంటే, దేవుడు తెలియచేస్తున్నాడు, వాక్యంలో ఉన్నది ఉన్నట్లుగా మనం చెప్పాల్సిన బాధ్యత మనది. ఒక సేవకురాలుగా, ఒక ప్రవక్తినిగా నేను దేవుడు ఏం వాక్యంలో చెప్పాడో అది మాత్రమే తెలియచేయగలను. అయితే నేను చెప్పాను, దేవుడు బైబిల్ గ్రంథంలో నుంచి ఏమన్నాడంటే, నా ఆత్మ లేనివాడు నావాడు కాదు అన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంతకాల దినముల్లో నా ఆత్మ లేనివాడు నావాడు కాదు అంటున్నాడు. కాబట్టి సంఘంలో ఏ ఒక్కరైనా పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోయి ఉంటే దేవుణ్ణి అడిగి నిశ్చయంగా అభిషేకాన్ని పొందుకోవాలి. వరాల్ని, ఫలాల్ని అడిగినప్పుడు దేవుడు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వస్తాడని ప్రార్థన చేసేటప్పుడు చెప్పి ప్రేయర్ చేశానన్నమాట. ఆ తర్వాత ప్రేయర్ అంతా అయిపోయింది. ఆ సిస్టరు నేను కూడా ప్రార్థన చేస్తాను లాస్ట్ ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనలోనే నేను ఇలాగ అన్నానని, పరిశుద్ధాత్మ సంఘంలో ఎవరికి లేదు, నాకు ఒక్కదానికే ఉందని ఆవిడ ప్రార్థనలో గర్వమును తగ్గించుకోవాలి అని ప్రేయర్ చేశారనమాట. ఆ మాట నాకు ఇష్టం లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఉంటే గర్వం అని కాదు, పరిశుద్ధాత్మ ఉన్న వాళ్ళకి చాలా తగ్గింపు ఉంటుంది. నేను చాలా తగ్గించుకుంటానన్నమాట. ఎలా అంటే, ఏ పెద్ద సేవకులైనా చిన్న సేవకులైనా ఎవరినన్నా వెళ్ళి పలకరిస్తూ మాట్లాడుతూ ప్రైజ్లాడ్ చెప్పి అందరినీ, ప్రతి ఒక్క విశ్వాసిని కూడా అందరినీ పలకరించి ప్రైజ్లాడ్ చెప్పి మాట్లాడతానన్నమాట. తగ్గించుకునే వాళ్ళు గర్వించుకోరనమాట, అహంకారం తీసుకోరనమాట. తగ్గింపు లేని వాళ్ళు అసలు మాట్లాడరు, అలా చూసి చూన్నట్లుగా వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి మనకు తగ్గింపు ఉన్నప్పుడు మనం అందరి క్షేమాలను అడుగుతూ, అందరినీ అడుగుతూ, ప్రార్థిస్తూ అలా వెళ్ళిపోతుంటాం. స్తోత్రాలు ప్రభా, వందనాలు ప్రభా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మళ్ళీ లైవ్లోకి వస్తాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి